వార్త రాసే వాళ్ళల్లో అవగాహన ఉండాలి, లేదా గమనించి దాన్ని ఎడిట్ చేసే వాళ్ళల్లో అవగాహన ఉండాలి. ప్రతి అంశం వెనకాల ఒక సూక్ష్మం ఉంటుంది. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షిలో ఒక తెలుగుదేశం నాయకుడు పోలీసు అధికారిని చొక్కా పట్టుకున్నాడు అన్న వార్త వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అది తప్పు అంటూ, లోకేష్ గారు చంద్రబాబు గారు తప్పుపడుతూ ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం, అలాంటి వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఎంతసేపు ఆ ఉద్రిక్తత చుట్టూ తిరిగింది, కానీ అసలు అంశం పక్కకెళ్ళింది. ఏంటంటే అసలు ఈ గొడవకి కారణమైనటువంటిది ఏంటి? ఇద్దరు, ఒకటి అశోక్ బాబు, ఎవరైతే నగరం మండలం వెలమవారిపాలెంలో ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పేకాట కేంద్రంలో రోజుకి కోట్లలో ఆట ఆడిస్తున్నారు. ఈ ఒక్క కేంద్రం ఉండే స్థానిక టీడీపీ నేతకు నెలకు 60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీన్ని స్థానిక పోలీసుల సహకారంతో నడిపిస్తున్నారు. ఈ కేంద్రాల బారిన పడి వందలాది మంది ఆర్థికంగా చితికిపోతున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేత వరికూటి అశోక్ బాబు బయట పెట్టడంతో టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసిరారు. పోలీసులు అశోక్ బాబును గృహ నిర్బంధం చేయగా టీడీపీ నేత సాయిబాబు ఆయన అనుచరులు బట్టిప్రోల్లో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరారు. వారిని నిలువరించే సందర్భంలోనే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం దిగారు. నగరం ఎస్ఐని టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకుని నెట్టిన గంట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. దీంతో ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునేందుకు అది ఫేక్ అంటూ ఓ సెల్ ఫోన్ కదల్లారు. వాస్తవంగా ఈ ఘర్షణ వీడియో తీసింది టీడీపీ నేతలే. గొప్ప కోసం వారు సోషల్ మీడియా గ్రూపులో పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త నగరం ఎస్ఐ చొక్కా పట్టుకోవడం, వారిద్దరు పెనుగులాట వాటిలో స్పష్టంగా ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర టీడీపీ నేతలు మాత్రం ఆ వీడియోని ఎడిట్ చేసి కొత్త కథల్లారు. సెల్ ఫోన్ కింద పడిపోతే టీడీపీ కార్యకర్త తీసేవబోయాడంటూ కట్టు కథల్లారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఎడిట్ చేసిన వీడియో క్లిప్ను చూపించి సాక్షి మీడియా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై బురదల్లే ప్రయత్నం చేశారు. సెల్ కింద పడితే కింద కొంగి తీసేవాళ్ళు తప్ప ఎస్ఐతో పెనుగులాడాల్సిన అవసరం ఏముందన్న వాస్తవాన్ని వాళ్ళు మరిచారు. పైగా 9 పోలీసుల మధ్య నుంచి టీడీపీ కార్యకర్త దూరి మరి ఎస్ఐ చొక్కా పట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నింటినీ మరుగున పెట్టి పేకాట కోడిపందాలు, అది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే కోడిపందాలు పేకాట. కోడిపందాలు సంక్రాంతి అప్పుడు ఆడారంటే అర్థం ఉంది, కానీ రెగ్యులర్గా ఎట్లా ఆడుతున్నారు, పేకాట ఎట్లాగా ఆడుతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ మాట వినబడుతుంది. గతంలో ఒకప్పుడు మామూలు ఫ్యామిలీ క్లబ్బులుగా ఉండేటటువంటి కాస్త ఆ తర్వాత మందు క్లబ్బులుగా, ఆ తర్వాత పేకాట క్లబ్బులుగా మార్చేస్తారు. అబోవ్ మిడిల్ క్లాస్ క్లబ్బులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్లబ్బులలో మళ్ళీ పేకాట ఆరంభమైపోయింది అన్నటువంటి మాట వినబడుతుంది. ఇప్పుడు ఈ ఉదంతం అట్లాంటిది అవుతుంది. అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆ స్టేజ్కి పోయిందంటే ఆస్తులు, జీవితాలు నష్టపోతారు.